పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలపై సందిగ్ధత నెలకొన్న వేళ టెహరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్రదేశంతో చర్చలకు సిద్ధమే, కానీ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ట్రంప్ కోరుతున్నట్టు శుద్ధి చేసిన యురేనియంను అప్పగించడం కుదరదని స్పష్టం చేసింది ఇరాన్. అసలు అమెరికా షరతులు అవాస్తవంగా అర్ధరహితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రెండో దఫా చర్చలకు అమెరికా ఇరాన్ను ఒప్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. ఈలోపు ఫైనల్ డీల్ ఖరారు కాకుంటే ఇరాన్పై మళ్లీ బాంబులు పడతాయని ఇప్పటికే హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ కమర్షియల్ నౌకపై యుఎస్ మెరైన్స్ కాల్పులు జరిపి సీజ్ చేయడంతో హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పటికే టెన్షన్ వాతావరణం నెలకొంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ హార్మూజ్ జలసంధిలో మాత్రం 2 దేశాలకు సంబంధించినటువంటి సైన్యం యుద్ధానికి దిగిన పరిస్థితులు మనకు కనబడుతోంది. ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా యుద్ధ నౌక భారీ ఎత్తున దాడులు చేసింది. ఆ నేపథ్యంలో ఇరాన్కు సంబంధించినటువంటి వాణిజ్య నౌకకు సంబంధించిన ఇంజన్ భాగం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా యుద్ధ నౌక సీజ్ చేసింది. దాంతో ఒక్కసారిగా హార్మూజ్ జలసంధిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఈ హార్మూజ్ జలసంధిలో ఓపెన్గా ఉంచుతామని 2 దేశాలు ప్రకటించినప్పటికీ 2 దేశాలు కూడా మాట మార్చాయి. ఒకవైపు ఇరాన్ తన కంట్రోల్ను కంటిన్యూ చేస్తుంది, ఇంకోవైపు అమెరికా కూడా ఇరాన్ హార్మూజ్ జలసంధి నుంచి వెళ్ళేటువంటి నౌకలపైన ఆంక్షలు విధిస్తూ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో 2 దేశాలు కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు హార్మూజ్ జలసంధిని ఒక ఆయుధంగా మార్చుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే జరిగినటువంటి ఇరాన్ వాణిజ్య నౌక సీజ్తో తాజాగా 2 దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి మరింత ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం 2 వారాల పాటు ఉంది. సో ఈ 2 వారాల లోపల ఈ కాల్పుల విరమణను ఆసరాగా చేసుకొని పర్మనెంట్గా శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాల్సింది. కానీ 2 దేశాల మధ్య నెలకొన్నటువంటి పరస్పర విశ్వాస రాహిత్యం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొనడంతో శాంతి చర్చలు ఎల్లుండి నుంచి జరుగుతాయా లేదా అనేటువంటి ఒక అనుమానం ఏర్పడింది. థ్యాంక్ యూ వెంకటేష్.